అమరావతికి ఒక భూమి కావాలి. ఒక హైదరాబాద్‌కి అప్పట్లో వచ్చిన భూమి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరంలో ఇది కేసీఆర్ పార్టీ పెట్టిన సందర్భంలో వచ్చిన భూమి. 2004లో పెరిగిన భూమి. 2009లో పెరిగిన భూమి. అంటే విజయవాడ, గుంటూరు మధ్యన. అలాంటి ఒక భూమి రియల్ ఎస్టేట్‌కి కావాల్సి. మిగతాది ఉద్యోగాలు ఇవన్నీ ఆకాశం నుంచి అట్లా ఊడిపడవు. దశల వారీగా జరుగుతాయి. కానీ రియల్ ఎస్టేట్ భూమి మాత్రం అమరావతి ప్రాంతానికి అత్యంత ముఖ్యం. అప్పట్లో 10 లక్షలు ఉండే భూమి 40 లక్షలకి చేరింది. ₹1,00,00,000కి చేరింది. 2,00,00,000 నుంచి 4,00,00,000 దాకా పలికింది. ఇప్పుడు 4,00,00,000 భూమి 2,00,00,000కి తగ్గింది. అంటే జగన్ టైంలో 40 లక్షలకు పడిపోయేది. ఇప్పుడు 2,00,00,000 చెప్తున్నారు. కానీ అందరూ అమ్మేవాళ్లే. ఆ రేంజ్‌లో కొనేవాళ్ళు కరువవుతున్నారు. అదే సందర్భంలో ఫ్లాట్‌లైనా ₹1,00,00,000 పెట్టి కొనేవాళ్ళు కరువవుతున్నారు. లక్షల్లోనేమో కట్టట్లేదు. కోట్లల్లోనేమో ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. హైదరాబాదులో ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొంటే ఓ 30,000 40,000 అద్దొస్తది. అదే అమరావతి ప్రాంతంలో ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొంటే 10,000కి 15,000కి మించి అద్దె కట్టగలిగిన స్తోమత ఎవరికి ఉంది అన్నటువంటిది ఒక సమస్య. అది ఒక పెద్ద ప్రమాదంగా మారుతోంది. విజయవాడ, గుంటూరు మధ్యన బోలెడు అపార్ట్మెంట్లు అప్పట్లో కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి జగన్ టైంలో 3 రాజధానులను ప్రకటించాక ఆగిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ పూర్తయిన సమస్య అంతంత పెట్టి కొనేటటువంటి వాళ్ళు కరువయ్యారు. ఇంకోటి ఇప్పుడు ఇది హైవే మీద అయిపోయింది. అమరావతి ఏమో ఆ లోపల 29 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఇది ఒక సమస్యగా మారింది. స్థిరపడాలంటే ఇక్కడ స్థిరపడాలా, అమరావతిలో స్థిరపడాలి. అమరావతిలో స్థిరపడితేనే భవిష్యత్తులో ₹1,00,00,000 పలుకుతుంది హైటెక్ సిటీ టైప్‌లో అనేది ఒక భావన. అట్లాంటి వాళ్ళు అక్కడ ఒకే మనిషి దగ్గర ఓ 10 కోట్లు ఉంటే అమరావతిలో కొంత కొందాం, విజయవాడ, గుంటూరు మధ్య కొంత కొందాం అనుకుంటారు. కానీ ఒక ₹50,00,000 పెట్టి కొనాలనుకున్న వ్యక్తికి అసలు అక్కడ ప్లేసే లేదు. అమరావతిలో వెంచర్లు వేయడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూమి, లేకపోతే ఇప్పుడు ఈ భూములు ఇచ్చినటువంటి 29,000 ఎకరాలు ఇచ్చినటువంటి వాళ్ళకి తలా ఇచ్చిన 1000 గజాలును 200 గజాలు అట్లాంటివి ఉంటాయి. అక్కడ వెంచర్లు వేయడానికి లేదు. అది వాళ్ళకి 250 గజాలదా 500 గజాలు ఇట్లా బిట్లు ఇచ్చారు. అది అంతే. కొంటే అంతే రేంజ్‌లో ఉన్నారు. అంత రేంజ్‌కి 50 లక్షలకి ఎక్కడ వస్తుంది? అదే వాళ్ళు 2 ఫ్లాట్ల కిందన 3 ఫ్లాట్లు తీసుకుంటే తలా ₹50 లక్షలు పోయి 1,50,00,000కి అమ్ముకోవచ్చు. అది ఇక్కడ ప్రభుత్వం అంగీకరించటం లేదు. అది పెద్ద సమస్యగా మారింది. ఇంకెక్కడ కొనాలా? విజయవాడలోను, గుంటూరులోను. అది అమరావతి కాదు కదా ఇప్పుడు. కాబట్టి కన్‌ఫ్యూజన్ ఉంది. అమరావతికి ఒక భూమి రావాలంటే నిజమైన బాధ్యతాయుతమైనటువంటి ప్రజల కోణంలో నుంచి ఆలోచించడం ప్రారంభించాలి.